हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षितो भावाति त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भः व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् नारायण नारायण। సాయిరామ్ గురువు గారు. నమస్కారం.
10వ శ్లోకం అండి చదువుతాను. సరే. ఉపాదానే అఖిలాధారే జగంతి పరమేశ్వరే సర్గస్థితిలయం యాంతి బుద్బుదా ఇవ వారిణి. తల్లి తండ్రి ఉపాదాన కారణం, నిమిత్త కారణం, పంచభూతాలు నిమిత్త కారణం. పంచభూతాలకు మళ్ళా ఉపాదాన కారణం పరమేశ్వరుడు. మనకి శరీరాన్ని ఇవ్వడానికి తల్లి తండ్రి ఎలా అయితే ఉపాదాన కారణము, పంచభూతాత్మకమైనటువంటి ఈ సృష్టికి పరమేశ్వరుడు మూల కారణం లేక ఉపాదాన కారణం. ఇలా కారణావస్థని మనకి తెలియజెప్పే ప్రయత్నం చేస్తాం. కారణావస్థలో కలిగినటువంటి ఎరుక జాగ్రత్త స్వప్న సుషుప్తులలో గనక, మూడవస్థలలో గనక ఆ ఎరుక నిలబడితే మనకి తురియ శరీరం, 4వ శరీరం అని పేరు. ఈ 4వ శరీరం ఎవరికైతే స్థిరమైందో, ఆ తురియానుభవం ఎవరికైతే స్థిరమైందో, ఆ మహావాక్యానుభవం ఎవరికైతే స్థిరమైందో వారు జన్మరాహిత్యం అనేటటువంటి కైవల్య మార్గానికి అధికారం. ఈ ఆత్మబోధ ముందుగా మానవులందరినీ తురియ స్థితిలో మేల్కొల్పుతుందన్నమాట. అందుకని ఈ శ్లోకంలో చెప్పేటటువంటి ఉపమానం సముద్రం ఎట్లా అయితే అలలకు ఉపాదాన కారణంగా ఉందో, తల్లిదండ్రులు ఎట్లా అయితే నీ శరీరానికి ఉపాదాన కారణంగా ఉన్నారో, పంచభూతాలకు పరమేశ్వరుడు అలా ఉపాదాన కారణంగా ఉన్నాడు అనేటటువంటి నిర్ణయాన్ని మనకి అందిస్తుంది. దీంట్లో పూర్వం చెప్పిన ఉపమానాలన్నింటినీ కూడాను మనకి మరలా ఒకసారి వివరిస్తూ ఉంటారు. వేదాంతంలో గొప్ప పద్ధతి ఏమిటంటే, తెలిసిన ఉపమానం నుంచి తెలియని సిద్ధాంతాన్ని, తెలియని నిర్ణయాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అని ఉపమానాన్ని మాత్రమే గుర్తుపెట్టుకొని సిద్ధాంతాన్ని, నిర్ణయాన్ని వదిలివేయాలి. జాగ్రత్తగా అన్వయ క్రమాన్ని తెలుసుకోవాలి. చాలామంది సాధకులలో ఏంటంటే పురాణాలని అధ్యయనం చేసేవాళ్ళు కానీ, లేదా ప్రస్థానత్రయాన్ని అధ్యయనం చేసేవాళ్ళు కానీ, సాధన చేసే వాళ్ళందరిలో యోగ వాసిష్టం చూసినా, లేకపోతే దేవి భాగవతం చూసినా, ఇతరత్ర చాలా గ్రంథాలను ఇలాగా, వీటన్నింటిలో ప్రతి అంశానికి కూడా పూర్వం ఒకప్పుడు ఇలాగా ఓ మహర్షి గారు ఇలా చెప్పారు, ఇలాగా ఒక ఆయన ఆచరించాడు, ఇలా ఆచరిస్తే ఇలాంటి సమస్యలు వచ్చినాయి, ఈ సమస్యలు వస్తే ఫలానా ఆయన ఇలా పరిష్కరించాడు, ఇలా పరిష్కరిస్తే అలా మళ్ళా ఆయన మార్పు చెందినటువంటి జీవనాన్ని జీవించాడు, తద్వారా ఈ ప్రయోజనాన్ని పొందాడు అనే క్రమంలో చెప్పబడుతూ ఉంటాయి సాధారణంగా. ఇవి ఎందుకు అలా చెప్పారంటే అసాధ్యమని మన బుద్ధికి తోస్తూ ఉంటుంది. ఏమన్నా దానికి అందనటువంటివి, దానికి తెలియనటువంటివి, దానికి చేతకానటువంటివి, సాధన సాధ్యమైనటువంటి అంశాలను చెప్పినప్పుడు బుద్ధి లోపల నుంచి ఏం చెప్తూ ఉంటుందంటే, ఇది నా వల్ల కాదు, ఇది నాకు తెలియదు, ఇది నేను తెలుసుకోలేను, ఇది నా తెలివి కంటే బయట ఉంది, ఇలా చెప్తూ ఉంటుంది. కానీ జాగ్రత్తగా బుద్ధిని చైతన్య స్థాయికి పెంచడానికి ఉపయుక్తమయ్యేటటువంటి ఉపమేయ పద్ధతిని మనం వేదాంతంలో పాటిస్తూ ఉంటాం. చిన్నపిల్లవాడిని ఎట్లా అయితే అనేక రకాలైనటువంటి కథల ద్వారా వాడిలో తెలివిని మేల్కొల్పుతున్నాము, అలాగే మేల్కొన్నటువంటి బుద్ధి కలిగినటువంటి సాధకులకు చైతన్య స్థితిలో మెలకు ఇవ్వడం కోసం చెప్పే పద్ధతికి మార్మిక బోధ అని పేరు. ఈ మార్మిక పద్ధతిని వేదాంతంలో విస్తృతంగా వాడతారు.
దీన్నే ప్రతీకాత్మక బోధ అని కూడా అంటారు. అంటే ఒక ప్రతీకను చూపిస్తూ ఉంటాడు, ఒక లక్ష్యాన్ని సూచిస్తూ ఉంటాడు. ఇది స్పష్టమైనటువంటి జీవన విధానంలో మనం గమనించవచ్చు. ఏదన్నా చెప్తున్నాడంటే ఆ చెప్పేదాని వెనకాల సూచనని గమనించాలి. ఎందుకనంటే తర్వాత బోధించడానికి విస్తారంగా బోధించడానికి ఇంద్రియాలు ఉండవు. ఎవరికైతే చైతన్య స్థితిలో మేల్కొన్నారో వాళ్ళలో చైతన్య స్వాధీనత చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముందేమో ఇంద్రియాల స్వాధీనం చేసుకోవాలి, ఆ తర్వాత చైతన్యాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఈ స్వాధీనత అనేది చాలా ముఖ్యం. మనం చెప్పినట్టు అవి వినాలి కానీ అవి చెప్పినట్టు మనం వినకూడదు. పిల్లలు తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి కానీ తల్లిదండ్రులు పిల్లలు చెప్పినట్టు వినకూడదు. ఎప్పుడు పిల్లలకి చిన్న వయసు ఉన్నప్పుడు. పిల్లలకి 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళని స్నేహితులు వెళ్ళి చూడాలి. ఇంకా వాళ్ళకు కూడా పెళ్లిళ్ళు చేసిన తర్వాత జాగ్రత్తగా అడిగినప్పుడు సలహా చెప్తుంది. ఇంకా వాళ్ళకు కూడా పిల్లలు పుట్టిన తర్వాత వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాలి. ఇంకా ఆ తర్వాత సన్యాసం, సత్యాశ్రమం. ఈ వరుస క్రమంలో పరిణామాన్ని మనం స్వీకరించాలి, ఆహ్వానించాలి. అంతేగాని బాల్యపు చేష్టలని వృద్ధాప్యంలో కొనసాగిస్తే దానివల్ల ఏం ప్రయోజనం? ఈ పరిణామాన్ని మనం బౌద్ధికమైన పరిణామంగా పరిగణిస్తాం. బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్యాలు బుద్ధికి కూడా వర్తిస్తాయి. చాలామంది ఏమంటారంటే శరీరానికే వర్తిస్తాయండి పరిణామం అంతా, మనసు ఇంకా నాకు యంగ్గానే ఉందండి, నేను యవ్వనంలోనే ఉన్నానండి అనే వాళ్ళని చూస్తూ ఉంటాను. అలా ఉండదు. ఓకే, నటిస్తారనమాట, పిల్లలాటల పోలిక వలె. అలా ఎలా ఉంటుంది? అసాధ్యం కదా. కానీ చైతన్యం అలాగే ఉంటుంది, ఆత్మ అలాగే ఉంటుంది, శరీరి అలాగే ఉంటుంది, దేహి అలాగే, దానికి పరిణామం లేదు. కాబట్టి మారే దాంట్లో మారని దానిని గుర్తింపజేసే ప్రయత్నం ద్వారా ఈ ఆత్మబోధ నడుస్తుంది. అలలు మారిపోతున్నట్టు కనబడుతుంటాయి. ఒక అల వస్తుంది, విరిగి పడిపోతుంది, మరల ఇంకో అల వస్తుంది, విరిగి పడిపోతుంది. ఇప్పుడు విరిగి పడిపోయిన అలే మరలా పునరుత్పన్నం అయ్యిందా? కొత్త అల వచ్చిందా? లేదు పాత అలనే ఇప్పుడు మళ్ళా కొత్తగా చూస్తున్నాను. ఇలా రకరకాల ప్రశ్నలు అనుసంధానించవచ్చు. నీ శరీరం ఈ జన్మలో కొత్తగా ఉన్నట్టు కనపడవచ్చు, కానీ ఈ శరీరంలో పనిచేసే శక్తి ఏదైతే ఉందో అది పాతది. ఆ సాక్షి ఏదైతే ఉందో అది పాతది. ఈ శక్తి పూర్వజన్మ జ్ఞానాన్ని తెచ్చుకుంది. అందుకే ఈ జన్మలో చేసిన సాధన నువ్వు ప్రయత్నం చేయకుండానే ఒక్కొక్క సమయంలో ఆ క్రమంలో నీలో ఆ సాధనలు మేల్కొంటాయి, ఆ జ్ఞానం మేల్కొంటుంది. కొంతమందికి 8 ఏళ్లకే మేలుకోవచ్చు, కొంతమందికి 16కి మేలుకోవచ్చు, కొంతమందికి 80కి మేలుకోవచ్చు. సరే, వారి వారి సుకృత దుష్కృతాలను బట్టి, అభ్యాస బలాన్ని బట్టి, అభ్యాస వైరాగ్యాలను బట్టి వారిలో జ్ఞానం మేల్కొంటూ ఉంటుంది. ఏదేమైనా మన కళ్ళ ముందు కనబడుతున్న జగత్ అంతా కూడా ఉపాధులతో కూడుకుని ఉంది. ఈ ఉపాధులకు ఉపాదాన కారణం పంచభూతాత్మకమైనటువంటి సృష్టి అనుకుంటే, మరి ఈ పంచభూతాలను ఎవరు సృష్టించారయ్యా? దీనికి ఉపాదాన కారణం ఎవరు? పరమేశ్వరుడు. చదవండి. ఒక వస్తువు సృష్టింపబడుటకు జ్ఞానస్వరూపమైన నిమిత్త కారణముతో పాటు వస్తుస్వరూపమైన ఉపాదాన కారణము కూడా ఉండవలెను. వెరీ ఇంపార్టెంట్. చూడండి, రెండు కారణాలను ఒకేసారి సమన్వయం చేస్తారు. జ్ఞానం అనేది నిమిత్త కారణం, పదార్థగతమైనటువంటిది ఉపాదాన కారణం. అంటే కుమ్మరిలో కుండ చేసేటటువంటి జ్ఞానం కనుక లేకపోతే, మనల్ని తీసుకెళ్ళి సపోజ్ కుమ్మరి సారే కర్ర ఇచ్చి మట్టి ఇచ్చి కుండ చేయండి అంటే మాకు ఆ జ్ఞానం లేదండి, అది తెలివి లేదండి. కాబట్టి జ్ఞానం అనేది నిమిత్త కారణం, అది ఉండాలి ముందు. తర్వాతే పదార్థంతో ఏ ఉత్పత్తులు తయారు చేసిన. నిమిత్త కారణాన్ని
ఉపాదాన కారణాన్ని. ఈ రెండింటినీ కలిపి ఒకే లక్ష్యం దిశగా పనిచేయించినప్పుడు మాత్రమే కర్మకు ఫలితం వస్తుంది, క్రియకు ఫలితం వస్తుంది. నేను కర్త అనేటటువంటి భావన జాగ్రత్తగా గమనిస్తే నిమిత్త కారణమైనటువంటి జ్ఞానం సహజం కదా, అది ఉపాధితో చేరడం లేదు కదా, అది ఉపాదానంతో చేరడం లేదు కదా, ఉపాదాన కారణ స్థాయికి దిగి రావడం లేదు కదా, అది ఎప్పుడు అలాగే ఉంటుంది కదా. తల్లి గర్భంలో ఉన్న నేను, మరణ వేదనలో ఉన్న నేను సాక్షి కదా, జనన కాలంలో ఉన్న నేను, మరణ వేదన కాలంలో ఉన్న నేను ఒకటే కదా, బాల్యవన కౌమార వృద్ధాప్యాలలో ఉన్న నేను నిమిత్త కారణమనే జ్ఞానం కదా. ఉపాధి అయినటువంటి కుండ అయినటువంటి ఈ శరీరం ఉపాదాన కారణం. మరో శరీరాన్ని, మరో కుండను సృష్టించింది, మరో కొండను కొంతకాలం పోషించింది, ఈ కొండను కొంతకాలం పోషించింది. ఆ తర్వాత ఇదే కొండ పనికి రాకుండా పోయి పగలేసి పోయి ఎక్కడికో పోయి దేహాంతర ప్రాప్తి, మరో కొండ వెతుకు. ఇంత సామాన్యంగా ఉపాధిగతమైనటువంటి అంశాలను అప్రధానంగా స్వీకరించాలి. అందువల్ల నిమిత్త కారణమైనటువంటి జ్ఞానమే నీకు ప్రధాన లక్ష్యం. ఉపాదాన కారణమైనటువంటి ఉపాధి పనిముట్టు. ఇలా చూడటం నేర్చుకో. చదువు. కుండ తయారైనది, సృష్టి తయారైనది. కుండకి కుమ్మరి నిమిత్త కారణము, సృష్టికి సృష్టికర్త నిమిత్త కారణం. అది ఈ సృష్టి అంతా ఎవరి జ్ఞానం వలన తయారైంది. ఎవరు అంటే ఇక్కడ వ్యక్తిగా చూడగలరు. కరచరణాద్యవయవములు కలిగినటువంటి వారిని మనం కర్తగా భావించేటటువంటి అజ్ఞాన స్థితిలో ఉన్నాం. మనకి ఎప్పుడూ కూడా తల్లి తండ్రి అంటే మన కళ్ళెదురకుండా కరచరణాద్యవయవాలతో కనబడుతున్న తల్లి తండ్రిగానే కనబడుతుంది. కానీ కామేశ్వరి కామేశ్వరులు కనబడటం, వాళ్ళు అశరీరులు. జగత్తుకి మాతాపితరులైనటువంటి కామేశ్వరి కామేశ్వరులు సకల జీవరాశిలో, స్థావర జంగమాలలో, జడచేతనాలలో అణువు నుంచి మహత్తు వరకు వ్యాపకమై ఉన్నారు. పాజిటివ్ అండ్ నెగటివ్. ప్రతి అణువులో కూడా ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు ఉన్నాయి. అవన్నీ కామేశ్వరి కామేశ్వరులే. ఆకర్షణ అనేటటువంటి ధర్మం సర్వవ్యాపకంగా ఉంది. అనంత విశ్వం నుంచి అణువు దాకా ఉంది, పరమాణు దాకా కూడా ఉంది, ఇంకా పరమాణువులో ఉన్నటువంటి అంశాల వరకు కూడా ఉంది. మనం చాలా 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 నానో పార్టికల్స్ని కనుగొంటూ ఉన్నామని అనుకుంటూ ఉన్నాం. ఉన్నదే కనుగొనగలం మనం, లేనిది అక్కడక్కడ కనుగొనలేం. పాజిట్రాన్లు, ఎలక్ట్రాన్లు, ఇంకా ఎలక్ట్రాన్లో మళ్ళా ముక్కలు, న్యూట్రాన్లో ముక్కలు, ఇంకా అలా 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 కిందకి వెళ్ళాం. ఎంత కిందకి వెళ్ళినా ప్రతి చోట ఉండే దేశ కాల నియమాలు అలాగే ఉన్నాయి. ప్రతి చోట ఉండేటువంటి పదార్థ శక్తి నిత్యత్వ నియమాలు అలాగే ఉన్నాయి. ప్రతి చోట ఉత్పత్తి లయాలకు సంబంధించిన నియమాలన్నీ అలాగే ఉన్నాయి. జాగ్రత్తగా పరిశీలన చెయ్యి. ఈ సకల సృష్టి, ఈ పంచభూతాత్మకమైన సృష్టి ఏ జ్ఞానం చేత పరిణామం చెందుతుందో, ఏ జ్ఞానం చేత పరిణామానికి సాక్షిగా ఉందో ఆ జ్ఞానానికి పరమేశ్వరుడని పేరు. ఒక తల్లి కోతికి పిల్ల కోతిని రక్షించేటటువంటి జ్ఞానం ఎవరు నేర్పారు? వేర్ ఇట్ ఈస్ ట్రైన్డ్. చాలా జాగ్రత్తగా మర్కట కిషోర న్యాయాన్ని గమనిస్తే పిల్ల కోతి ఎక్కడో ఒక చోట స్థిరంగా ఉండదు, ఎక్కడో చోట ఎదోటి చేస్తుంది. ఎంత కనురెప్పకి కంటికి రెప్పవలే కాస్తూ ఉంటుంది. ఇలా సకల జీవరాశిలో చూడవచ్చు. తాబేలు ఎక్కడో గుడ్లు పెడుతుంది, ఆ గుడ్లు సూర్యరశ్మికి పిల్లలు అవుతాయి, తల్లిని వెతుక్కుంటూ వెళ్ళిపోతాయి. కచ్చప కిషోర న్యాయం. అలాగే ఆకాశంలో గుడ్డు పెడుతుంది, కింద పడేలోపు కొద్దిగా పొదగబడుతుంది, మరల రెక్కలు వస్తాయి, ఎగిరిపోతుంది. ఇలా సృష్టిలో ప్రతి జీవరాశికి కూడా దానికి తగినటువంటి
దాని జీవనానికి తగినటువంటి జ్ఞానం నిమిత్త కారణంగా అందులో కనబడుతుంది. చిన్న పిచ్చుక గూడు కడుతుంది, మానవుడు కట్టాలంటే కట్టలేదు. అలా అసలు కట్టలేడు. ఆ జ్ఞానం మన దగ్గర లేదు. ఎక్కడెక్కడో పుల్లలన్నీ ఏరుకొస్తుంది. ఎంత లైట్ కలర్, ఎంత లైట్ వెయిట్ పుల్లలంటే వేలస్తే ఎగిరిపోతుంది ఆ గూడు. అయినా సరే ఒక ఆధారానికి బలంగా దాన్ని కడుతుంది, జాగ్రత్తగా గుడ్లు అందులో పెడుతుంది, పొదుగుతుంది. తర్వాత ఆ గూడు వచ్చేస్తుంది. దానికేం మమకారం లేదు, మళ్ళీ ఇంకో చోట కట్టుకుంటుంది. అయితే సకల జీవరాశిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మొత్తాన్ని నిమిత్త కారణంగా పొందినటువంటి మానవుడు పంచభూతాలను స్వాధీనం చేసుకుని తనకనువుగా వాడుకోవాలి అనేటటువంటి రాజసిక తామసిక లక్షణాలతో జీవించడం మొదలుపెట్టాడు. తద్వారా ఈశ్వరత్వాన్ని స్వాధీనం చేసుకోవాలి, తాను ఈశ్వరుడని అనిపించుకోవాలి భౌతికంగా అని ప్రయత్నం చేసినటువంటి రావణ, కుంభకర్ణ, హిరణ్యాక్ష, హిరణ్యకశిప చాలా మంది ఉన్నారు మనకంటే ముందు. వీళ్ళందరూ చేసిన ప్రయత్నం అదే. అన్ని గ్రహాలు స్వాధీనమై ఉండాలి, పంచభూతాలు స్వాధీనమై ఉండాలి, నేను చెప్పినట్టుగానే వినాలి, నేనే దేవుణ్ణని ప్రపంచం అంతా కీర్తించాలి. ఏమిటవుతుంది అయితే అన్నారు. సరే, అలాగే ఏమైంది? అహం బలపడి యశక్కాముడ కోసం ప్రయత్నం చేస్తే, కీర్తి శరీరం కోసం కనుక నువ్వు ప్రయత్నం చేసే కొద్దీ అహం బలపడిపోయి అది త్రిగుణాత్మక అహంగా మారి అజ్ఞానంగా పరిణమించేస్తుంది. ఏ స్థాయిలో అహం ఉన్నా సరే ఆ అహం అజ్ఞానం. అది ప్రాతిభాసిక అహమైన పారమార్థిక అహమైన అజ్ఞానమే. దాన్ని విడవలసిందే. అహం రహితం ఒకటే నీకు లక్ష్యం. దానికి నిమిత్త కారణమైనటువంటి జ్ఞానాన్ని జాగ్రత్తగా గుర్తుపట్టాలి. ఉపాదాన కారణంలో నుంచి విడివడాలి, సర్వకారణ స్థాయికి ఎదగాలి, మూల కారణ స్థితిని విచారించాలి. జాగ్రత్తగా కారణ స్థితి నుంచి మహాకారణానికి, మహాకారణ స్థితి నుంచి కైవల్య స్థితికి మానవుడు ఎదగాలి. ఆ ఎదగడానికే జ్ఞాన మార్గం అని పేరు. కుండకు మట్టి ఉపాదాన కారణము, సృష్టికి ఉపాదాన కారణం ఏమిటి? ఏమీ లేదు. అది ఇక్కడ కనపడ్డట్టుగా అక్కడ ఆకారం కనబడడం అంటే ఆకారాలు వికారాలు అక్కడ లేవు. ఏమీ లేదనుట శూన్య స్థితి. శూన్యము నుండి ఏమీ ఆవిర్భవించుటకు వీలు లేదు. అది ఏమీ లేని స్థితి నుంచి అన్నీ ఉన్న స్థితి అలా వచ్చింది. ఇది నీ బుద్ధికి ఎప్పటికీ అందదు, నాట్ పాసిబుల్. ఉదాహరణ చెప్తాను. తల్లి గర్భంలో అండం ఉదయించింది, తండ్రి గర్భంలో వీర్యం ఉదయించింది. ఈ రెండు సంయోగం చెంది సంయుక్త బీజకణువు ఏర్పడ్డప్పుడు తల్లి గర్భంలో ఏమీ ఉన్నట్టు ఎవరికీ తెలియదు. ఆ సంయుక్త బీజాణువు ఒక ఆకారాన్ని సంతరించుకుని ప్రభావశీలమై 3వ నెల వచ్చిన తర్వాత మాత్రమే తల్లికి తెలిసింది దానివల్ల ఏర్పడుతున్న లక్షణాలు. జాగ్రత్తగా గమనిస్తే మానవ ఉపాధి ఏర్పడే సమయంలో ఆ 9 నెలలు తల్లి గర్భంలో తల్లిలో అనేక రకాలైనటువంటి నియమిత లక్షణాలు ఏర్పడుతున్నట్టు కనబడుతుంది. ఇప్పుడు ఏమీ లేని దాంట్లో ఏమైనా ఉత్పన్నమైందా, ఏమైనా ఉన్న దాంట్లో ఉత్పన్నమైందా అంటే అంతకుముందే జీవుడు ఉన్నాడా లేడా అన్నది ప్రశ్న. ఉన్నాడు. ఎక్కడున్నాడు అంటే తల్లిదండ్రుల సూక్ష్మంలో ఉన్నాడు. తల్లిదండ్రుల సూక్ష్మంలో నుంచి స్థూలంలోకి దిగొచ్చాడు. ఇప్పుడు కామేశ్వరుల సూక్ష్మాన్ని శాసిస్తున్నారు వాళ్ళు. కారణస్థితి నుండి మీ సూక్ష్మాన్ని శాసిస్తున్నారు, నడిపిస్తున్నారు. ధర్మ మార్గంలో నీవు ఉపాదాన కారణాన్ని కనుక వినియోగించినట్లయితే కారణస్థితిలో ఉన్నటువంటి ప్రజ్ఞను గుర్తుపట్టవచ్చు. గుర్తుపడితే ఏమిటవుతుందయ్యా? ప్రజ్ఞ చైతన్యం యొక్క
వ్యక్త రూపం. చైతన్యం అవ్యక్తం, ప్రజ్ఞ వ్యక్తం. ఎప్పటికప్పుడు ఇక్కడ శూన్యం అన్న పదం ఎందుకు వేశారయ్యా అంటే వ్యక్తము అవ్యక్తం అన్న రెండు స్థితులను సూచించాలి. దాన్ని నిమిత్త కారణమైన జ్ఞానంతోనే తెలుసుకోవాలి, విచారణతోనే తెలుసుకోవాలి. వస్తుగతంగా తెలుసుకునే అవకాశం లేదు. చదవండి. శూన్యము నుండి ఏమియు ఆవిర్భవించుటకు వీలు లేదు కనుక సృష్టికి ఉపాదాన కారణము శూన్యము కాదు, కాలేదు, కాజాలదు. దీనిని శూన్యవాదం అని అంటారు. భారతదేశంలో ఒకప్పుడు ఈ శూన్యవాదాన్ని ప్రతిపాదించేటటువంటి విధానాలు చాలా బలంగా ఉన్నాయి. నిరీశ్వరవాదం అంటారు. ఈశ్వరుడు లేడు, శూన్యస్థితి నుంచి అంతా వచ్చింది, అంతకుముందు ఏమి ఉన్న బడాన అంతా శూన్యంలో నుంచి వ్యక్తమైంది అని బ్రహ్మమును కాదని అవ్యక్తమునే ఆశ్రయించినటువంటి శూన్యవాద సిద్ధాంతాలు ఏర్పడ్డాయి. బ్రహ్మణోర్ అవ్యక్త అవ్యక్తాన్ మహత్ మహదోర్మహదహంకార మహదహంకారో ఆకాశ అనే క్రమసృష్టి ఏదైతే ఉందో ఈ క్రమసృష్టిని ఈ శూన్యవాదులు ఒప్పుకోలేదు. భారతదేశంలో నిరంతరాయంగా ఈ పరిశోధన జరుగుతూ ఉంటుంది. మానవులందరూ, సామాన్య మానవులందరూ వారి వారి క్రియా కార్యక్రమాలలో మునిగి తేలుతూ వారి వారి బద్ధ జీవనాన్ని కొనసాగిస్తున్నప్పటికీ ముక్త జీవులు ఎప్పటికప్పుడు ఈ సిద్ధాంతాలను సరళీకరిస్తూ సామాన్యీకరిస్తూ పరిశోధనలను కొనసాగిస్తూనే ఉంటారు. దిస్ ఇస్ కాల్డ్ స్పిరిచువల్ సైన్స్. ఈ స్పిరిచువల్ సైన్స్లో పరిశోధనలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అనేక సిద్ధాంతవాదాలు, అనేక రాద్ధాంతాలు పుడుతూనే ఉంటాయి, ఒకదానికొకటి పోటీ పడుతూనే ఉంటాయి. ఎప్పుడెప్పుడైతే అధర్మం ప్రబలుతుందో అప్పుడప్పుడు ఏదో ఒక రూపంలో నేను వస్తానని చెప్పాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అప్పుడు జ్ఞానస్వరూపం, నిమిత్త కారణమైన జ్ఞానస్వరూపం, నిరాకారమైన, నిర్విచారమైన, నిర్వికారమైన, నిరంజనమైనటువంటి ఆత్మస్వరూపం ఒక రూపాన్ని ధరిస్తుంది. అది అరవింద ఘోషే కావచ్చు, లేకపోతే రామకృష్ణ పరమహంసే కావచ్చు, లేదా ఆదిశంకరులే కావచ్చు, లేదా మెహర్ బాబా కావచ్చు, మరొకరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, భగవాన్ రమణులు కావచ్చు, ఒక ఆకారాన్ని దాల్చి ఆ పునరుత్థానాన్ని, ఆ మూల కారణమవ్యయం అనేటటువంటి స్థితిని గుర్తు చేస్తుంది. నిత్యసర్వగత స్థాణు అచలోయం సనాతన అనేటటువంటి స్థితిని సూచిస్తాయి. మానవులందరూ మళ్ళీ మేల్కొంటారు. ఆ అజ్ఞానగతమైన నిద్రలో నుంచి జ్ఞానగతమైనటువంటి స్థితికి మేల్కొంటారు. అందుకని ఈ శూన్యవాదాన్ని ఖండించాలన్నమాట. బుద్ధిలో ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య అన్నమాట. దీన్ని జాగ్రత్తగా మీరు గుర్తుపెడితే ధ్యానం చేయడానికి కూర్చోగానే చక్కగా నిద్రపోతుంది. దాంట్లో ఉన్న గొప్ప లక్షణం అదే. ఏదైనా వేదాంత పాఠం చదవడానికో వినడానికో కూర్చుంటారు, హాయిగా నిద్ర వస్తుంది. 10 నిమిషాలు చదవగానే 10 నిమిషాలు వినగానే హాయిగా నిద్ర వస్తుంది. అంటే మానవుడికి సంబంధించినంత వరకు శూన్యం అంటే నిద్రే. మరి ఇప్పుడు శూన్యంగా తన లేమిని తానే అనుభవిస్తున్నటువంటి సుషుప్తిలో నుంచి తానున్న స్థితిని మరి ఎట్లా పొందాడు అంటే ఇప్పుడు తాను లేడని చెప్పాలా, ఉన్నాడని చెప్పాలా? అంటే ఘన సుషుప్తిలో కూడా తానున్నాడు. ఎట్లా అయితే ఘన సుషుప్తిలో కూడా తానున్నాడో, తాను ఉండబట్టే కదా మరలా అదే శరీరంలో మేల్కొన్నాడు. ఒకవేళ అథవా ఈ శరీరం ఉపయోగపడకపోతే ఉత్తర శరీరంలో అయినా మేల్కొన్నాడు, నష్టం ఏమి రాలేదు అక్కడ. కాబట్టి తాను లేకుండా పోవడంలా, తెలియకుండా పోయినంత మాత్రాన లేకుండా పోదు, ఉనికి లేకుండా పోదు. అట్లాగే ఈ సృష్టిలో నీకు తెలియకుండా అనేకమైన అంశాలు ఉన్నంత మాత్రాన లేవని చెప్పరాదు. సాధకుడు నిర్ణయం చేసేటప్పుడు ఈ పొరపాటు పడకూడదు అన్నమాట. ఏమీ లేని సుషుప్తిలో నుంచి అంతా వచ్చిందండి,
ఏమీ లేని శూన్యంలో నుంచి అంతా వచ్చిందండి అని అవ్యక్తం దగ్గరికి వెళ్ళి ఆగిపోయి వెనక్కి తిరిగి రావు. వ్యక్తావ్యక్త స్వరూపిణి వివిధాకార, ఆవిడే వివిధాకారం, ఆవిడే వ్యక్తం, ఆవిడే అవ్యక్తం కూడా. పరబ్రహ్మం అనేటటువంటి నిర్ణయ క్రమాన్ని పొందేటప్పుడు ఈ అవ్యక్తం ఎప్పుడు కూడా పెద్ద అడ్డుగోడ. మానవుడికి ఆ నిద్రావస్థలో పొందుతున్నటువంటి అజ్ఞానావృతమైన అవిద్యావృతమైనటువంటి కారణస్థితి, అజ్ఞానావృతమైనటువంటి నిద్ర, విషయ ఆనంద సహితమైనటువంటి నిద్ర ఈ శూన్య స్థితిని తలవింపజేస్తుంది. జాగ్రత్తగా ఈ శూన్యవాదాన్ని పరిహరించాలి. పరిహరించకపోతే బ్రహ్మము అనేటటువంటి నిర్ణయాన్ని మనం పొందలేము. నిమిత్త కారణాన్ని అన్వేషించేటప్పుడు మధ్యలో వచ్చేటటువంటి తెర, అల, ఈ నిద్ర, ఈ శూన్యవాదం. అంతా వడ్డినేనండి, ఏమీ లేదు, అంతా శూన్యమే అని నిరాశావాదాన్ని ప్రతిబింబిస్తుంది. ఎవరిలో అయితే మెలకువ కల నిద్రను చెడగొడతాయో వాళ్ళలో డిప్రెషన్లు, ఆపరేషన్లు వస్తాయి అన్నమాట. వాళ్ళలో నిరాశావాదం వస్తుంది. ఎందుకు బతుకుతున్నామో తెలియదండి అని ఏడుస్తాడు అన్నమాట. ఆనందంగా ఉండవలసిన వాడు నిత్యుడు, ముక్తుడు, శుద్ధుడు, బుద్ధుడు అయినటువంటి నిత్యానంద స్వరూపుడు నిరాశావాదంతో డిప్రెషన్కి లోను. కాబట్టి ఈ శూన్యవాదాన్ని సమర్థించకూడదు. చదవండి. సృష్టికి పూర్వము బ్రహ్మమొక్కడే ఉండవలయునుగాన మరి యొక్క ఉపాదానము ద్వారా సృష్టి తయారైనచో బ్రహ్మము పరిమితము కాగలడు. అది ఒకవేళ ఇట్లా పంచభూతాత్మకమైనటువంటి సృష్టిలో ఎలా అయితే ద్వంద్వం ఉందో అలా ద్వంద్వం చేత తయారైంది ఈ సృష్టి అంతా అని చెప్పేవే అనుకోండి. అప్పుడేమైంది? బ్రహ్మము ఏకము అద్వయము అనేటటువంటి స్థితికి భంగం. రకరకాలైనటువంటి లక్షణ దోషాలు. అన్య పదార్థం ఒకటి ఉంది, దాన్ని బ్రహ్మ వాడాడు అని చెప్పేటటువంటి పద్ధతులలో సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. తానున్నాడు, చతుర్ముఖ ప్రజాపతి గారు, బ్రహ్మము గారు ఉన్నారు. వారు ఏం చేశారు అంటే కొంత మట్టి తీసుకున్నాడు, మట్టితో బొమ్మ తయారు చేశాడు, ఆ బొమ్మకు ప్రాణం పోసాడు, వాడు మనిషి అయ్యాడు అని చెప్పేటటువంటి సిద్ధాంతాలు కూడా భూమండలం మీద ప్రచారంలో ఉన్నాయి. ఆ మట్టి బొమ్మలో నుంచి మళ్ళా కొంత ముక్క తీసుకున్నాడు, ఆ ముక్క తీసుకుని మరలా మరొక బొమ్మ తయారు చేశాడు, ఆ బొమ్మ స్త్రీ అయింది. ఇలా రకరకాల సృష్టి మూలాన్ని గురించినటువంటి అనేక వ్యాఖ్యానాలు, అనేక సిద్ధాంతాలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా బ్రహ్మము అనేటటువంటి దృష్ట్యా అవి పరిమితమైనటువంటి సిద్ధాంతాలుగా కనబడుతున్నాయి. సర్వకారణమైనటువంటి మూల కారణమైనటువంటి స్థితిని సూచించటం లేదు అవి. చదవండి. పరిమితమైన వాడు సృష్టికర్త కాలేడు. అంతే, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. పరిమితమైనటువంటి వాడు సృష్టికర్త కాలేడు. దీనికి ఉదాహరణ చెప్తాను. తల్లి తండ్రిని తనకంటే శక్తివంతులుగా, తన మూల కారణంగా, తన సర్వకారణంగా పిల్లలు భావిస్తూ ఉంటారు. ఏదైనా సమస్య వస్తే చిన్నప్పుడు తండ్రి చెప్పినా వినడు, తల్లి దగ్గరికి వెళ్ళి కన్ఫర్మేషన్ తీసుకుంటాడు. అవునా, ఇది కరెక్టేనా అని. అవును తల్లి చెప్తే వింటాడు. ఇంతలో తల్లి ఏదో ఒక అంశం, కొద్దిగా పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు, తల్లి తండ్రిని పిలిచింది ఒక సందర్భంలో. ఏమిటయ్యా అంటే అక్కడ ఏదో బెల్లో బొద్దింకో ఇల్లు ఏదో ఒకటి ఆవిడ భయపడే కారణం ఒకటి వచ్చింది. ఆ కారణాన్ని తొలగించడానికి, భయ కారణాన్ని తొలగించడానికి తండ్రిని పిలిచింది. చూశాడు ఈ అంశాన్ని. ఇప్పటి వరకు నేను సర్వకారణం దైవం ఎవరయ్యా అనుకున్నానంటే, బ్రహ్మం ఎవరు అనుకున్నానంటే ఈ తల్లినే అనుకున్నాను. కానీ ఈ తల్లికి కూడా ఏదైనా సమస్య వస్తే, భయం వస్తే, మృత్యు భీతి కలిగితే అప్పుడు ఏం చేసింది? మరొకరిని పిలిచింది. అంటే ఇప్పుడు ఈవిడికి ఆధారం ఈయన అని అప్పటి నుంచి
తండ్రికి ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టారు. కొంతకాలం తర్వాత ఈ తల్లి తండ్రి చెప్పేటటువంటి జ్ఞానం సరిపోలా, వీళ్ళు చెప్పేటటువంటి బుద్ధి వికాసానికి సరిపడా బోధించేటటువంటి అంశాలు సరిపోలా. ఏం చేశాడు? ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడం మొదలుపెట్టాడు. ఎంతగా ప్రశ్నలు వేసేసాడయ్యా అంటే వీడిని పట్టుకెళ్ళి స్కూల్లో వేయాల్సిందిరా బాబోయ్ అనుకుంటారు తల్లిదండ్రులు. ఇంకా అందరూ వీడికి బుద్ధి వికాసం వచ్చేసిందిగా, వీడు ఇట్లా లాభం లేదు చెడిపోతాడు ఇట్లా అయితే అని స్కూల్కి తీసుకెళ్లి గురువు దగ్గర పెడతారు. అక్కడ గురువు గారు ఏం చెప్తే అదే, మళ్ళా అదే పద్ధతి. అక్కడ గురువు గారు చెప్పింది ఇక్కడ తల్లిదండ్రులకు వచ్చి చెప్తూ ఉంటాడు. అది కాదురా ఇలా రా అని వీళ్ళకి చెప్పిన మా గురువు గారు మా మిస్ అంతే చెప్పిందంట, మా టీచర్ అంతే చెప్పిందంట. కాబట్టి ఇట్లా గురు శిష్య బాంధవ్యం బాల్యం నుంచి తల్లి గర్భంలో నుంచి కూడా మనలో చివరి దాకా కొనసాగుతుంది. అయితే ఈ గురువు శిష్యుడని ఎట్లా అనుకుంటావయ్యా అంటే, ఎవడైతే నీ మూల కారణాన్ని నీకు తెలియజెప్తాడో, ఎవడైతే నీ స్వరూప జ్ఞానాన్ని నీకు గుర్తు చేస్తాడో, ఎవరైతే నీలో ఉన్న చైతన్యాన్ని మేల్కొలుపుతాడో వాడు నీకు గురువు. వాడు అంటానికి ఇక్కడ నామరూపాలు లేవు. ఎందుకని? అందరికీ గురువు ఒకడే, దక్షిణామూర్తి గారే. ఆ దక్షిణామూర్తి గారి యొక్క మౌన వ్యాఖ్య లేకపోతే ఏ గురువు మాట్లాడలేడు. కాబట్టి అనేక రకాల గురువులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అనేక రకాల శిష్యులను పెట్టి శిష్యుడే గురువు నిర్ణయించుకోవాలి, కానీ ఏ గురువు కూడా నీకు నేను గురువునని చెప్పకూడదు. అది విధాయకం కాదు, సరైన పద్ధతి కూడా కాదు, అలా శాశ్వతంగా నిలబడదు. అందుకని శిష్యుడు ఎదిగిపోతూ ఉంటాడు, ఒక క్లాస్ నుంచి మరొక క్లాస్, ఒక పరిణామం నుంచి మరొక పరిణామాన్ని. తగిన గురువు దగ్గరికి పంపడం ధర్మం. తన దగ్గరే ఉంచుకుని నేనే నీకు సర్వకారణం ఈశ్వరం అని చెప్పేటటువంటి కలియుగ ధర్మాలు వేదాంతాల్లో ఒప్పుకోలేదు, మహర్షులు ఒప్పుకోలేదు. ఎప్పటికప్పుడు అవతార పురుషుడైనా సరే ధనుర్వేదం ఒకరి దగ్గర నేర్చుకుంటే బ్రహ్మజ్ఞానం ఒకరి దగ్గర నేర్చుకుంటారు. శ్రీరామచంద్రమూర్తి బ్రహ్మజ్ఞానం వశిష్ఠుడి దగ్గర, ధనుర్వేదాన్ని విశ్వామిత్రుడి దగ్గర. అదేంటంటే ఒకళ్ళే నేర్పాలి కదా మంత్రం అంటే. ఆనాటి కాలంలోనే వాళ్లే ఎవరికి తగిన క్లాస్ వాళ్ళు తీసుకున్నారు. ఎవరు ఇందులో నిష్ణాతులో ఎవరు ఏది స్వాధీనపరుచుకున్నారో వాళ్ళు దానిని ప్రసాదించగలరు. వారికే స్వాధీనత లేకపోతే వారేం ప్రసాదించగలరు? ఈ సత్యాన్ని మనం ఇతిహాసాదులను మనం గమనించవచ్చు. అందుకే చిన్నప్పుడే రామాయణ భారత భాగవతాలు కనుక ఎవరైతే చదువుతారో వాళ్ళలో ఈ రకమైనటువంటి చైతన్యం వికసిస్తుంది. అందుకే పిల్లలకి రామాయణ భారత భాగవతాలు నేర్పమని చెప్పి పెద్దలందరికీ ఇది విధాయకమై ఉందన్నమాట. దీనివల్ల ఏమిటంటే ఇవన్నీ విచారణ చేస్తే మనకు తెలిసేది ఏమిటయ్యా అంటే ఉపాదాన కారణం అసత్యం, నిమిత్త కారణం అనే జ్ఞానం సత్యం. ఉపాదాన కారణ స్థితి నుంచి నిమిత్త కారణానికి, నిమిత్త కారణం నుంచి సర్వకారణానికి, సర్వకారణం నుంచి మూల కారణ స్థితికి ఎదగాలి. ఆ మహాకారణ స్థితిని కాదనగలిగేటటువంటి కైవల్య మార్గంలో ప్రవేశించాలి. చదవండి. కనుక సృష్టికి ఉపకరించు ఉపాదానము బ్రహ్మమునకు అన్యముగా ఉండేందుకు ఆస్కారము లేనందున బ్రహ్మమే ఉపాదాన కారణమై ఉన్నాడు. అది తనను తానే సృష్టించాడు. ఏమండి ఇది ఎక్కడైనా సాధ్యమా? అదేనయ్యా బ్రహ్మం అంటే. దాంట్లో అది సర్వగతం. ఈ జగత్తంతా బ్రహ్మములోనే నిండి నిమిడీకృతమై ఉంది. బ్రహ్మము సంకల్పించగానే జగత్ వచ్చేసి, కాబట్టి దీని సంకల్ప సృష్టి అని వేదాంతం ప్రతిపాదించింది. చదవండి. కనుక సృష్టికి బ్రహ్మమే నిమిత్త కారణము, బ్రహ్మమే ఉపాదాన కారణము. రెండు ఆయనే అయి ఉన్నాడు. భౌతికంగా ఐహికంగా మనం ఇక్కడ చూసినప్పుడు ఉపాదాన కారణం నిమిత్త కారణం ఒకటే ఉండవలసినటువంటి అగత్యం లేదు. ఎందుకనంటే ఉపాదాన కారణం మట్టి, నిమిత్త కారణం కుమ్మరి. ఈ రెండు వేరువేరుగా కనబడుతున్నాయి. ఒక విధానాన్ని గమనించండి. తల్లి తండ్రి పిల్లల్ని పెంచుతారు, పిల్లల్ని కంటారు.
పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళిద్దరూ కలిసే కన్నారు, పిల్లల్ని పెంచినప్పుడు వాళ్ళని కలిసే పెంచారు. ఇప్పుడు తల్లిదండ్రి ఉపాదాన కారణమా, నిమిత్త కారణమా? ఉపాదాన కారణము, నిమిత్త కారణం కూడా. ఎందువల్ల? వారిలో ఉన్న జ్ఞానం నిమిత్త కారణం, వారి శరీరాలు ఉపాదాన కారణం. కాబట్టి మీ పిల్లలు మీకు జ్ఞాన వారసుడా, శరీరానికి వారసుడా అని ప్రశ్నించాడు. నీ ఆస్తులు పాస్తులు పంచుకుంటున్నాడు అనుకోండి, అప్పుడు శరీరానికి వారసు. నీ జ్ఞానాన్ని పంచుకున్నాడు అనుకోండి, ఔరసపుత్రుడు. రసో వయసహ, నీ బ్రహ్మజ్ఞానానికి వారసు. కాబట్టి రెండు ఏకకాలంలో ఒకే చోట ఉన్నాయి. ఇప్పుడు అవి ఉపాదాన కారణం అక్కడే ఉంది, నిమిత్త కారణం కూడా అక్కడే. అలాగే బ్రహ్మము నిమిత్త కారణము అయ్యింది సృష్టికి, ఉపాదాన కారణం కూడా అయ్యింది. తన జ్ఞానాన్ని ఈ సృష్టి అంతటా పంచింది, తన జ్ఞానాన్ని సృష్టి అంతటా వ్యాపింపజేసింది. సృష్టి అంతటా వ్యాపకమై ఉన్న బ్రహ్మమును నీవు గుర్తుపట్టాలి. అప్పుడు నిమిత్త కారణ స్థాయికి ఎదుగుతావు, ఉపాదాన కారణాన్ని నిరసిస్తావు. తన సృష్టికి తానే ఎలా ఉపాదానం కాగలడు? మనకు కించిదజ్ఞత్వం కదా, అంటే స్కూల్ నాలెడ్జ్. మన దగ్గర బాడీ, మైండ్, ఇంటలెక్ట్ అని మూడు ఉంటాయి అన్నమాట. ఈ బాడీ, మైండ్, ఇంటలెక్ట్తోనే ఆలోచిస్తాం. బియాండ్ దట్ అన్నాం అనుకోండి, నాకు తెలియదు అంటుంది. సో బియాండ్ అసలు తెలిసే అవకాశం. బాడీ, మైండ్, ఇంటలెక్ట్కి పరిమితమై ఆలోచించి తెలివితేటలతో ఈ ప్రశ్నలు అనుసంధానం చేశాం. చదవ. యదూర్ణ నాభిః సృజతే గృహ్ణతే చ. ఒక ఉపమానం చెప్పారన్నమాట. రే, కేవలం కొండమట్టి ఉపమానం ఒకటే తీసుకోకూడదురా బాబు. అది ఉపాదాన కారణానికి ఉపమానం, నిమిత్త కారణానికి ఉపమానానికి పనికిరాదు. అది కొండమట్టిలో మట్టికే తెలివితేటలు ఉన్నాయండి అనకూడదు, ఉమ్మడికి తెలివితేటలు ఉన్నాయి. అది ఉపాదాన కారణానికి ఉపమానం. మరి నిమిత్త కారణం అండి అంటే ఊర్ణనాభి అంటే సాలీడు. సాలీడు తన నోటిలో నుంచి దారం తీసింది, ఆ దారంతో గూడెళ్ళింది, ఆ గూడులోనే నివసించింది, ఆ గూడులోనే తిన్నది, ఆ గూడులోనే ఉన్నది, ఆ గూడులోనే పోయి. ఇప్పుడు వేరే అన్య పదార్థం తెచ్చి గూడెళ్ళిందా? అన్య పదార్థం తెచ్చి ఆశ్రయాన్ని నిర్మించిందా? అన్య పదార్థాన్ని తెచ్చి ఏదైనా కానీ తన జీవితానికి ఆధారంగా పెట్టిందా? లేదు కదా. అలాగే బ్రహ్మము సంకల్ప మాత్రం చేతనే ఈ సృష్టి చేసింది. ఈ విషయము ఊర్ణనాభి దృష్టాంతం ద్వారా పరిష్కరించబడినది. సాలెగూడు నిర్మాణంలో సాలీడు తానే నిమిత్త కారణము, తానే ఉపాదాన కారణమై ఉన్నట్లు సృష్టి కార్యములో బ్రహ్మమే నిమిత్త కారణమై, బ్రహ్మమే ఉపాదాన కారణమై ఉన్నాడు. కన్ఫర్మ్డ్ కదా ఇప్పుడు మనకి ఉపమానాల ద్వారా. అదియును గాక మన స్వప్నమును మనమే తయారు చేసుకొనుచున్నాము. వెరీ ఇంపార్టెంట్. ఇంకో ఉపమానం చెప్పారు, పోయిన శ్లోకంలో చెప్పింది. స్వప్నవత్, ప్రతివారు ఒక కళ కన్నారు. ఆ కళలో ఆయనే చక్రవర్తి, ఆ కళలో ఆయనే రాజుగారు, ఆ కళలో ఆయనే దేశాధ్యక్షుడు, ఆ కళలో ఆయనే బ్రహ్మాండాధిష్టానం కూడా. ఏం చేస్తున్నాడండి మహావిష్ణువు? ఆయన సూది బెజ్జంలోంచి ఏనుగులు పంపిస్తున్నాడు ఆయన అనే ఉపమానం గురించి విచారణ చేశాడు. మనం కూడా కళలో ఏం చేస్తున్నాం? సూది బెజ్జంలోంచి ఏనుగులు పంపిస్తున్నాం. వెళ్ళిపోయినా వెళ్ళిపోలేదా? వెళ్ళిపోయింది. ఏమండి, ఇలాలో ఆలోచిస్తే అది ఎంత అసాధ్యంగా కనబడుతుంది, కళలో మాత్రం సాధ్యమే అది. ఎందువల్ల? అక్కడ అన్నీ నువ్వే, సూది నువ్వే, బెజ్జము నువ్వే, ఏనుగు నువ్వే, పంపించింది నువ్వే, ఆనందించింది కూడా నువ్వే. అలా మొత్తం కళ అంతా నీలోనే ఎలా తయారవుతుందో సంకల్పముల యొక్క అల్లిక చేత, సంస్కారముల యొక్క అల్లిక చేత నిమిత్త కారణంగా ఉండి పనిచేస్తున్నాడా, ఉపాదాన కారణంగా ఉండి పనిచేస్తున్నాడా?
ఉపాదాన కారణంగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు వాడు ప్రాతిభాషికాహం, ప్రతిబింబాహం. అదే నిమిత్త కారణంగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు పారమార్థికాహం, దివ్యాహం. అయితే మొదటిదేమో అహంకారం, ఆకార భావంతో ముడిపడిన దేహాత్మ భావం. రెండవదేమో దైవీ చైతన్యంతో ముడిపడినటువంటి దివ్యాత్మ. ఇది అహం, దివ్యాహం. అయితే అసలు అహంకారాన్నే నిరసించలేనటువంటి వాడు, ఉపాదాన కారణంతో ముడిపడినటువంటి అహంకారాన్ని నేను నిరసించలేనటువంటి వాడు, దివ్యాహాన్నే తెలుసుకోలేనటువంటి వాడు, బ్రాహ్మీభూత స్థితిని అనుభవంలో పొందలేనటువంటి వాడు బ్రహ్మమే లేదని చెప్పడం ఎలా సాధ్యం? ఏదీ లేదండి, ఇది లేదు అది లేదని చెప్పాలి చివరికి. దేహో నాస్తి కదాచన నిర్ణయో నాస్తి సర్వదా అనాలి. అనాలి అంటే మరి నువ్వు అక్కడ దాకా తెలుసుకుని అనాలి, నిర్ణయాన్ని పొంది అనాలి. ఆయనంతా ఒట్టిదేనండి అని భౌతికంగా మనం ఎవరినైనా ఏదైనా అడిగినప్పుడు చెప్పారనుకోండి, వారిని తిరిగి ఏం ప్రశ్నిస్తామంటే, ఏమండి మీకు దాంట్లో అనుభవం ఉందా అని అడుగు. అదేదో నేను అనుభవించలేదండి, నేను చూడలేదండి. అందరికీ అందరూ చెప్తారు కదండి ఏమి లేదని నేను కూడా చెప్పాను. ఇప్పుడు ఆయన మాటలను ఎవరైనా పరిగణలో తీసుకుంటారా? అనుభవ జ్ఞానం లేనటువంటి మాటలకు విలువ లేదు కదా. నేను ఆ పుస్తకంలో చదివానండి, ఈ పుస్తకంలో చదివానండి, లేదన్నాడు కదండి అంటే లాభం. గురువు చేసినటువంటి సూచనని స్వానుభవంలో గుర్తించాలి. శాస్త్రం ఇచ్చినటువంటి సూచనని స్వానుభవంలో గుర్తించాలి. అలా స్వానుభవ నిర్ణయం పొందినటువంటి వాళ్ళకే సాధికారత, స్వాధీనత. చదవ. స్వప్న విషయం అంతయు మనోకల్పితమే. స్వప్నమునకు స్వప్న ద్రష్టయే నిమిత్త కారణము, ఉపాదాన కారణము అయ్యున్నాడు. అంటే వాడిలోనే స్వప్నం ఉదయించింది, వాడే స్వప్నాన్ని ఆనందించాడు, వాడే స్వప్నాన్ని సృష్టించాడు, వాడే పోషించాడు, వాడిలోనే లయమైంది. సృష్టి స్థితి లయములు వాడిలోనే జరిగిపోయి, వాడే నిమిత్త కారణం. ఆ స్వప్నానికి సంబంధించిన జ్ఞానము వాడే, స్వప్నానికి సంబంధించిన ఉపాధి వాడే, స్వప్నానికి సంబంధించిన వ్యవహారం వాడే, స్వప్నానికి సంబంధించిన లయకారకుడు కూడా వాడే అయ్యున్నాడు. స్వప్నములో గాంచు విషయములు వస్తువులు తనకు అన్యము కాదు. అలాగే సృష్టి అంతయు బ్రహ్మము కన్నా అన్యము కాదు. వేరువేరుగా లేవు. చాలా మంది వేదాంతాన్ని, శంకర భగవత్పాదులు బోధించిన దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళందరూ మాట్లాడుతుంటారు. ఆయన బ్రహ్మసత్యం జగన్మిథ్య అన్నాడు కదండి, అంటే రెండుగా చెప్పాడు కదండి, ఇలా మాట్లాడేవాళ్ళు. బ్రహ్మసత్యం జగన్మిథ్య అంటే అర్థం ఏమిటంటే, ఉపాదాన కారణం లేదురా బాబు, నిమిత్త కారణమే ఉపాదాన కారణంగా కనబడుతోంది అంతే. తత్కాలవత్ స్వప్న దృశ్యం మాత్రమే అది అని చెప్పాడు ఆయన. బ్రహ్మము జగత్తుకి భేదం ఉందని చెబితే ఎట్ట కుదురుతుంది? కుదరదు పొమ్మన్నాడు. అసలు బ్రహ్మము జగత్తు రెండు ఒకటే. బ్రహ్మము యొక్క సంకల్పము ఒకటే, సంకల్పవశాత్ ఏర్పడిన సృష్టి కూడా ఒకటే. మరి వేరుగా ఎక్కడ చెప్పాడు? ఉన్నదంతా బ్రహ్మమే. నువ్వేం చెప్పినా అదంతా వ్యక్తం, అంతా అవ్యక్తంలో భాగం, అవ్యక్తం బ్రహ్మములో భాగం. కాబట్టి అవ్యక్తం దగ్గర ఆగిపోకూడదండి. వీళ్ళందరూ ఏంటంటే అవ్యక్తం దగ్గర ఆగిపోయినటువంటి సిద్ధాంతవాదులు. వీళ్ళంతకుమించి ఎదగల. ఉన్నదంతా బ్రహ్మమే, జగత్ అయినా బ్రహ్మమే, జగత్ కారణమైన బ్రహ్మమే, సృష్టి అయినా బ్రహ్మమే, సృష్టికి కారణమైన బ్రహ్మమే అనే ఒకే ఒక నిర్ణయాన్ని అందించినటువంటి విధానం అద్వైతం. అందువల్ల బ్రహ్మసత్యం జగన్మిథ్య అనటంలో ఉన్నటువంటి వాచ్యార్థాన్ని స్వీకరించారు. ఏ ద్రష్ట యందు, ఏ స్రష్ట యందు జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఏర్పడుతున్నాయో ఆ మూడు వ్యవహారములందు మూడుగా ఉన్నాడా, ఒకటిగా ఉన్నాడా? ఒక్కడిగానే ఉన్నాడు. మూడు శరీరాలు ఉన్నాయా ఇప్పుడు ఎక్కడన్నా? ఏమంటున్నాం? జాగ్రత్తలో స్థూల వ్యవహారం ఉంది కాబట్టి స్థూల శరీరంతో ఉన్నాడని, స్థూల జగత్తుతో ఉన్నాడని, స్వప్న వ్యవహారంలో సూక్ష్మ శరీరంతో ఉన్నాడని, సూక్ష్మ ప్రపంచంతో ఉన్నాడని, కారణస్థితిలో కారణ వ్యవహారంలో కారణస్థితిలో
కారణ సాక్షిగా కూడా ఉన్నాడని, ఇలా వ్యవహారాన్ని సాక్షిని ఏకకాలంలో చెప్పేటటువంటి సిద్ధాంత బోధలు ఎన్ని ఉన్నప్పటికీ ముగ్గురా ఒకడా అని అడిగాడు. 4వ స్థితిలో మేల్కొన్నవాడు ఒక్కడే. 4వ స్థితిలో మేల్కొకపోతే 4వ స్థితి కాదయ్యా బాబు, అది 3 అవస్థలలో అనుసీతమై ఉన్నటువంటి స్థితి. కొండంతా మట్టి వ్యాపకమై ఉన్న స్థితి, ఆభరణమంతా బంగారం వ్యాపకమై ఉన్న స్థితి, జగత్తంతా బ్రహ్మము వ్యాపకమై ఉన్నటువంటి స్థితి. ఉన్నదంతా బ్రహ్మమే అనేటటువంటి స్వప్రకాశ స్వరూప జ్ఞాన స్వానంద స్వాత్మ స్వీయ చైతన్య స్థితి. ఇక్కడ ఉన్నాడు వీడు. ఇప్పుడు వీడికి జాగ్రత్త, కళ, నిద్ర, వచ్చిపోతున్న అలలు, వాడో సముద్రం. అటువంటి వాడు తురియ స్థితిలో ఉన్నవాడంటే సముద్రం వలె ఉన్నాడు. జాగ్రత్త స్వప్న సుషుప్తులు అలలు వచ్చిపోతున్నాయి, దేశకాలములు అలలు వచ్చిపోతున్నాయి, జలచరాలు వచ్చిపోతున్నాయి. తాను మాత్రం నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన. చదవ. తెరపై బొమ్మలు కదులున్నట్లు తనలోనే సర్వము సాగిపోవుచున్నది. అంతే, అంతా బొమ్మలాటరా బాబు. బొమ్మలు అనిత్యం, తెర నిత్యం. అది సినిమా హాల్కి వెళ్ళాం, చూసాం, ఇవాళ ఈ సినిమా నడుస్తుంది, రేపు ఇంకో సినిమా నడుస్తుంది, ఆ తర్వాత ఇంకో సినిమా నడుస్తుంది. కొన్ని మధ్యాహ్నం ఓ సినిమా, సాయంత్రం ఓ సినిమా. తెర మారిందయా? తెర ఏం మారలేదు కదా, బొమ్మలు మారింది. మానవుడు బొమ్మలు వెంట పడకూడదు. మానవుడి జీవితంలో బొమ్మలు ఎప్పుడు ప్రమాదకారు, జాగ్రత్తగా ఉండాలి. చదువు. సృష్టి అనిత్యము, సృష్టికర్త నిత్యము. అంటే ఏది నిత్యము ఏది అనిత్యము, నిత్యానిత్య వస్తు వివేకాన్ని ఈ ఒక్క శ్లోకంలో అందించేశారు. ఏమిటి? ఇప్పుడు సృష్టికర్త నిత్యము, సృష్టి అనిత్యం. బొమ్మలాట, సృష్టి అనున్నది బొమ్మలాట, ఈ బొమ్మలాట అనిత్యం. సృష్టికర్త బ్రహ్మము, అది నిత్యం. ఇక్కడ కొంతమంది ప్రశ్న ఏమడుగుతారంటే, ఏమయ్యా జగత్తంతా బ్రహ్మమేనన్నావు కదా, జగత్తంతా బ్రహ్మమేనని మళ్ళా జగత్ అనిత్యం అంటావేంటి? రెండుగా చెప్తావేంటి? ఒకటిగానే చెప్పాలిగా, అయితే నిత్యమని అనాలి లేకపోతే అనిత్యమని అనాలి, కానీ రెండు చెప్తావేంటి అన్న. ఇలా ప్రశ్నలు వేసే వాళ్ళందరూ కూడా స్వానుభవం అనందు బ్రహ్మం యొక్క అనుభవం లేని వాళ్ళు. వీళ్ళు కేవలం విచారణ చేత శాస్త్ర ప్రమాణం వరకు ఆగిపోయారు. ముత్తాత నిత్యం, ముని మనవడు అనిత్యం. ఎలా ఒప్పుకుంటాం ఇది అన్న? ఎలా ఒప్పుకుంటాడు? ముత్తాత సశరీరిగా లేడు, సశరీరిగా లేనివాడేమో నిత్యమా? ముని మనవడు శరీరంతో కనబడుతున్నాడు, వీడు అనిత్యమా? ఇది ఎలా ఒప్పుకుంటాం? ఒప్పుకో. దేహో ఘటాది ఇవాంబరే, వీడు కొండకి కొండలో ఉన్న ఆకాశానికి వేరు వేరని చూసేటటువంటి వాళ్ళు వీళ్ళు. మహాకాశము కొండలో ఉన్న ఆకాశం ఒకటేరా బాబు అంటే చెప్పితే వినేవాళ్ళు కాదన్నమాట. అంటే ఉపాదాన కారణం చేత పరిమితించబడినటువంటి దృష్టి కలిగినటువంటి వాడు, శరీరమే సత్యం అనే దృష్టితో చూసేటటువంటి వాడు. శరీరములో ఉన్న జ్ఞానము, జ్ఞానం దృష్ట్యా చూడాలి, నిమిత్త కారణం దృష్ట్యా చూడాలి. ఆ నిమిత్త కారణ స్థితికి ఎదిగినటువంటి వాడే సర్వకారణ స్థితి. సర్వకారణ స్థితి పొందిన వాడే మూల కారణ స్థితిని తెలుసుకోగలుగుతాడు. ఈ మొదటి పరిణామాన్ని ఎవడైతే కాదని, మొదట్లోనే కాదని, పరిణామం చెందక ముందే కాదంటాడో వాడు ఎప్పటికీ ఊహల చేతనే చిక్కుబడిపోతుంటాడు. వీటికి ఎప్పటికీ స్వానుభవానికి రాదు. అందువల్ల జాగ్రత్తగా ఏది బొమ్మో ఏది తెరో తెలుసుకోవాలి. బొమ్మ తెర ఉంటే సరిపోతుందండి సినిమా నడవదు. ప్రకాశం ఉండాలి, ప్రేక్షకుడు కూడా ఉండాలి. ప్రేక్షకుడు లేకుండా తెర మీద బొమ్మలాట ఎవరి కోసం? ఆ ప్రేక్షకుడు తప్పట్లు కొట్టేటటువంటి పిల్లాడు మనమే. అజ్ఞానావస్థలో అది ఆ సినిమాను చూసి ఆనందపడేది మనమే. ఆ సినిమాలో తెర మీద బొమ్మలన్నీ నీలో ఉన్నటువంటి సంస్కారములకు ప్రతిబింబములు, వాసనలకు ప్రతిబింబములు.
కాబట్టి అక్కడ సినిమాలో హీరో గారు 100 మందిని కొడుతూ ఉంటే వీడే కొట్టినట్టుగా భావిస్తాడు చనిపోతాడు. కళలో ఆ సినిమా చూసొచ్చి డిషుమ్ 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 అని కాళ్ళు చేతులు ఆడిస్తాడు. ఏంటి నాన్న అని లేపితే నేనే హీరో అంటాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? తనదైన ప్రపంచంలో ఉన్నాడు. బట్ సినిమాలో ఇంకా బయటికి రాలే. నాన్న సినిమా అయిపోయింది, ఇంటికి వచ్చేసాం, సినిమాలో లేవు ఇప్పుడు మనం అని గుర్తు చేస్తాం లేదు. అలాగే గురువు ఈయన ఎప్పటికప్పుడు మేలు కొలుపుతూ ఉంటాడు. ఆయన సినిమాలో పడిపోమాక, సినిమా అసత్యం, బొమ్మలాట సత్యం, తెర మీద బొమ్మలాటది, నువ్వు సత్యం, నువ్వు బ్రహ్మము, సత్యము, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందము, ఈ 5 లక్షణాలతో ఉన్నటువంటి బ్రహ్మం జాగ్రత్తగా తెలుసుకో. చదువు. కళ మనస్సులో పుట్టి మనస్సులో మెదిలి మనస్సులో లయించును. అంటే సంసారం అనేది కూడా అంతే. కళ మనసులోనే పుట్టింది, మనసులోనే ఉంది, మనసులోనే పోయింది. అలా కళ చూడండి, మన భాషలో ఉన్నటువంటి గొప్ప సౌకర్యం, సౌజన్యం, పెద్దల యొక్క దయ. అలా కళ రెండు ఒకటే. కళ సముద్రంలోనే పుట్టింది, సముద్రంలోనే ఉన్నది, సముద్రంలోనే పోయింది. కళ కూడా అంతే. అలా కళ రెండు సంసారం. ఈ రెండు సంసారానికి పోలిక అన్నమాట. సంసారం నీ బయట లేదు నాయన, సంసారం నీ మనసులోనే ఉంది. అది అలవలే ఉంది, కలవలే. సెలవలే బాధిస్తుంది. మూడో పదం సెల అంటే పుండు. సంసారం నీ లోపల ఏర్పడినటువంటి పుండు. అర్థమైందండి? అలా కల సెల. ఇంకేమిటయ్యా? వల వలే బంధిస్తుంది. అలా కల సెల వల. చివరికి ఏమవుతావయ్యా? విల బాధపడతావు. చూడండి, ఒక్క విల అన్నా, విల అన్నా. అలా కల సెల వల విల. ఇది బద్ధ జీవుని యొక్క జీవితం. అజ్ఞానావృతమైన జీవితాన్ని చూస్తే ఇవే కనబడతాయి. అలా కల వల కల విల. ఇలా బాధపడుతున్న వాళ్లే కనబడుతుంటారు. అనేక రకాలైనటువంటి దుఃఖభాజనమైనటువంటి అంశాలను మనం గమనిస్తే వాటన్నింటిలో వారి అహంతో, వారి ప్రవర్తనతో, వారి సంసారం ఎలా వారి లోపలే ఉండి వారిని బాధిస్తారు. వారే ఉపాదాన కారణం, వారే నిమిత్త కారణం కూడా. వారు సాక్షి అని కనుక ఎప్పుడైతే గుర్తిస్తాడో ఏ గొడవ లేదు, అలా లేదు, కలా లేదు. చదవ. అలాగే జగత్తు బ్రహ్మములో పుట్టి బ్రహ్మములో కదిలి బ్రహ్మములో కరిగిపోవును. అంతే. బ్రహ్మము సర్వకారణం, నిమిత్త కారణం. సర్వసాక్షిగా ఉన్నప్పుడు సర్వకారణం. ఈ విషయమును నీటి బుడగ దృష్టాంతము ద్వారా ఆచార్యుల వారు ఈ శ్లోకములో వివరించినారు. అది ఉపమానం ఏంటంటే సముద్రంలో పుట్టిన నీటి బుడగ. నీటి బుడగ నీటి అందే ఆవిర్భవించును, నీటిలోనే జీవించును, నీటిలోనే లయించును. అంటే నీళ్లు లేకుండా నీటి బుడగ లేదు. ఎలా పుట్టింది? నీళ్ళ వల్లనే పుట్టింది. ఎక్కడుంది? నీళ్ళలోనే ఉంది. ఎక్కడ పోయింది? నీళ్ళలోనే పోయింది. నీళ్ళలో నీరు అనేది ఉపాదాన కారణం, నిమిత్త కారణం కూడా. సరే, జీవించునప్పుడు కూడా అది నీటి కన్నా అన్యముగా లేదు. నీటి లక్షణములే నీటి బుడగయందు ఉన్నవి. వేరు లక్షణాలు రాలా. జగత్ ఏర్పడినంత మాత్రాన జగత్తుకు బ్రహ్మముకున్న లక్షణాలు లేకపోరా. వేరే లక్షణాలు వచ్చేసినాయి అని భావించడమే జీవుడు. జగత్తంతటా ఉన్నటువంటి సత్యము, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందము అనేటటువంటి 5 లక్షణాలన్నీ గుర్తుపట్టాలి. అంతేగాని శబ్దస్పర్శ రూపరసగంధాత్మకమైన విషయ పంచకం ద్వారా గుర్తుపట్టకూడదు. మానవుడి బుద్ధి వికాసం ఎక్కడి వరకు ఉందట? విషయ పంచకం వరకే పనిచేసి, అప్పుడు ఉపాదాన కారణం చేత పరిమితించబడుతుంది, సంసారం చేత పరిమితించబడుతుంది, సమ్య జ్ఞానం లేకుండా పోయింది.
నిమిత్త కారణాన్ని గుర్తుపట్టలేని దశలో అవిద్యామోహం కలిగింది, శోకమోహాలు కలిగింది. తద్వారా జనన మరణాల చేత బాధించబడ్డారు. ఎవరైతే నిమిత్త కారణ స్థితిలో తెలుసుకుంటారో ఒకే బ్రహ్మము నిమిత్త కారణము అయి ఉపాదాన కారణం కూడా అయింది. నీటి బుడగకి నీరు ఎట్లా అయితే ఉపాదాన కారణము నిమిత్త కారణము అయ్యిందో అలాగే బ్రహ్మమే జగత్తునకు నిమిత్త కారణము ఉపాదాన. నీటికి వేరుగాకనే ఒక ప్రత్యేక నామము ద్వారా తెలియచున్నది. అంటే వేరుగా పేరు పెట్టుకున్నంత మాత్రాన్ని ఇప్పుడు అది వేరైపోయిందా? లేదు. చదవండి. వస్తుతః నీటికి నీటి బుడగకు ఎలాంటి భేదము లేదు. అంటే అలాగే బ్రహ్మము నుండి ఆవిర్భవించిన జగత్తు బ్రహ్మము కన్నా అన్యము కాదు. అది అన్యము కాదు, భిన్నము కాదు, చిన్నము కాదు. అలా చూడటం దృష్టి సమస్య. మన గొడవ అంతా అది. అన్యమై ఉన్నది, భిన్నమై ఉన్నది, చిన్నమై ఉన్నది, అనేకమైనది. ఉదాహరణ చెప్తాను మీరు. ఎవరి ప్రపంచం వాళ్ళకి వేరువేరుగా తోచడమే భిన్నము, చిన్నము. నాకు తెలిసిన మనుషులు వేరే, నన్ను గుర్తించే మనుషులు వేరే, నేను గుర్తించే మనుషులు వేరే. నా ప్రపంచం వేరే, నా విషయాలు వేరే, నా ఆకర్షణలు వేరే, నా ప్రియాప్రియాలు వేరే, నా ఆసక్తులు వేరే, నా సామర్థ్యం వేరే. వేరు 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 వేల వేలుగా వేరు వేరు. ఇది అజ్ఞానం, ఇది అవిద్య. అందరిలో ఉన్న సామాన్య కారణం, అందరిలో ఉన్న నిమిత్త కారణం, అంతటా ఉన్న నిమిత్త కారణం, ఇది బ్రహ్మ. ఇలా సామాన్యీకరించేటటువంటి పద్ధతిగా నీ దృష్టిని మార్చాలి. 10 మంది పిల్లల్ని కన్నా తల్లికి 10 మంది పిల్లలు సమానం. వ్యక్తులుగా వారి వారి సంస్కార విశేషం, వారి వారి వాసనాబలంతో వారి వారి జీవన విధానాలు గడవవచ్చు. తల్లికి పిల్లలంతా సమానమే. తల్లి బ్రహ్మ. తండ్రికి పిల్లలంతా సమానమే. తండ్రి బ్రహ్మ. అందుకని ప్రత్యక్ష దైవాలుగా తల్లిదండ్రులు. దైవానికి అందరూ సమానమే. సబ్కా మాలిక్ ఏక్ హై. ఉన్నదంతా బ్రహ్మమే. నామరూపములను తొలగించి చూసినచో అస్థి బాతి ప్రియమైన ఆత్మయే అధిష్టాన వస్తువై తెలియను. అంతే. ఆశ్రయంలో చూసినప్పుడు ఆశ్రయ దృష్టి, అధిష్టాన దృష్టి రెండు ఉన్నాయన్నమాట. ఆశ్రయ దృష్టి ఉపాదాన కారణం చేరపరు. అధిష్టాన దృష్టి నిమిత్త కారణం. అధిష్టానం అనేటటువంటి దృష్టితో చూడాలి మానవుడి. అప్పుడు అన్ని ఉపాధులలో ఉన్నటువంటి ఆకాశం ఎలా సమానమో, అన్ని ఉపాధులలో వెలిగేటటువంటి దీపం అనే ప్రకాశం ఎలా సమానమో, అంతటా ఉన్న చైతన్య ప్రకాశం ఎలా సమానమో, ఏకకాలమున ఏకమై అద్వయమై బ్రహ్మము జగత్తను భేదము లేకుండా, చిన్నము కాకుండా, భిన్నము కాకుండా ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. జగత్తు కేవలం కలవలే మనోకల్పితమనియు ఉన్నది బ్రహ్మం ఒక్కటియేననియు అనుభూతి కలుగును. అంటే నీ నిద్రపోతున్నప్పుడు ఎక్కడుంది నీ జగత్తు, నీ ప్రపంచం? నీ ఘన సుశుక్తులు ఎక్కడుంది? చిన్న నిద్రలోనే లేని ప్రపంచం పెద్ద నిద్రలో ఉండే అవకాశం ఏది? ఛాన్సే లేదు. కాబట్టి జగత్తు చేత నేను బాధించబడుతున్నానండి. చాలా మందికి భూమి మీద ఉన్న మానవులలో 90% మంది మానవుల కంప్లైంట్ ఇదే. ఏమిటంటే జగత్తు చేత నేను బాధించబడుతున్నాను. నా భర్త గారు నాకు అనుకూలంగా లేరండి, నా భార్య గారు నాకు అనుకూలంగా, నా పిల్లలు నాకు అనుకూలంగా లేరండి, నా ప్రపంచం నాకు అనుకూలంగా, నా వస్తువులు నాకు అనుకూలంగా లేవండి, నేను చెప్పినట్టుగా వింటాను. ఈ ప్రపంచం ఏదో ఎవరో కూడా నేను చెప్పినట్టు వింటలేదనుకో. నువ్వు చెప్పినట్టు ఎందుకు వినాలి? అసలు ఎదురు ప్రశ్న వేసుకో. నీవు అధిష్టానంగా భావిస్తున్నావు కాదు, నేనే బాస్, నేనే రాజు అనుకుంటున్నావు కాదు.
సరే, నీకు నువ్వు బాసువా, ఈ ప్రపంచానికి బాసువా తెలుసుకోవాలి మనం. కాబట్టి ఈ ప్రపంచం, సంసారం అంతా నీ మనసులో ఉద్భవించినటువంటి అల వంటిది, కల వంటిది. చెలగా మారకుండా చూసుకోవాలి, పుండుగా మారకుండా చూసుకోవాలి. పుండుగా మారింది అనుకోండి, వాడు అమెరికాలో ఉన్నా సరే, ఇక్కడ ఇండియాలో ఉన్న ఆవిడ బాధపడిపోతుంది. వాడిని చూడకపోయినా బాధే, మాట్లాడకపోయినా బాధే, వినకపోయినా బాధే, వాడు వినకపోయినా బాధే, ఈవిడు వినకపోయినా బాధే. చూడండి ఎంత సమస్య. ఇలా ప్రపంచం నీ బయట ఉన్నది అనేటటువంటి ఉపాదాన కారణం చేత నిమిత్త కారణం మరుగునైంది. జాగ్రత్తగా నీలో ఉన్న బ్రహ్మజ్ఞానాన్ని మేలుకొల్పితే, ఆత్మజ్ఞానాన్ని మేలుకొల్పితే, స్వరూప జ్ఞానంలో గనక నువ్వు మేల్కొంటే ఏమైనా సర్వకారణమీశ్వరం విఠలాంతరాళ విహారకం అనేటటువంటి ఈశ్వరీయ జ్ఞానంలో నిలబడతాడు. ఎప్పుడూ ఒకే స్థితిలో తటస్థ లక్షణంతో ఉంటావు. వెరీ ఇంపార్టెంట్. నీ అలలు, నీ కలలు కాసేపే ఉంటాయి, నువ్వు తటస్థంగా ఉండాలి. అనేక సార్లు వచ్చాయి ఇలాంటి ఉపాధిలో, అనేక సార్లు ఇదే సంసారం నిర్వహించాడు, అనేక సార్లు ఆడే ఇదే బొమ్మలా. ఇందులో ఏం కొత్త లేదు, పాతాటే. మరలా టైం వస్తే ముగించారు. జగత్ అనే ఆట బ్రహ్మమునందు అలా ఏర్పడుతూ పోతూ ఉంది. అలలు ఎలా ఏర్పడుతున్నాయో అలా ఏర్పడుతూ పోతూ ఉన్నాయి. ఎందుకని 314 ట్రిలియన్ సంవత్సరాలు బ్రహ్మగారి ఆయుర్దాయం. 314 ట్రిలియన్ సంవత్సరాలలో ఎన్నిసార్లు జగత్, ఎన్నిసార్లు వచ్చి ఎన్నిసార్లు పోయింది. పిల్లవాడు పేపర్ మీద బొమ్మ గీస్తాడు, బాగలేదని తెరిపేస్తాడు. వాడే బ్రహ్మ ఇప్పుడు ఆ చిత్రాన్ని తెరిపే ఉంచింది వాడే, చేసింది వాడే, ఆనందించింది వాడే. బాగలేదని తెరిపేసి సముద్రపు ఒడ్డు మీద పిల్లలు పిచ్చుక గూళ్ళు కడతారు. అంటే పిచ్చుక గూళ్ళు అంటే చిన్న చిన్న ఇల్లు కడతారు. కాసేపు ఇదే నా ఇల్లు అంటాడు, ఇక్కడే ఉన్నానంటాడు, ఆడుకుంటాడు. వెళ్ళిపోయేటప్పుడు ఆ గూడు తొక్కేసి ఆనందంగా వెళ్ళిపోతాడు. అంతేగాని అయ్యో నా గూడు చెదిరిపోయింది అని బాధపడడు. రేపొచ్చి మళ్ళీ ఇంకోటి కడతాడు. ఇలా జరిగిపోతుంది జగదుత్పత్తి లయములు. చదవాలి. బ్రహ్మం ఒక్కటియే ఉన్న ఎడల జగత్తు భ్రాంతిమయమై ఉండవలను. రజ్జువునందు సర్పము గోచరించు విధమున జగత్తు బ్రహ్మమునందు ఆరోపించబడి ఉన్నది. అంతే, ఆరోపణే, అంతకుమించి వేరే ఏమి లేదు. రజ్జువును గాంచగానే సర్పభ్రాంతి నశించును. అంతే, ప్రకాశంలో ఉన్న తాడును గుర్తించగానే లేని పాము లేకనే పోయింది. ఉన్న తాడును గుర్తించే ప్రయత్నం చేయాలి కానీ మానవులంతా ఉన్న బ్రహ్మమును గుర్తించే ప్రయత్నం చేయాలి. సత్యము, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందం అనే లక్షణాలను గుర్తించాలి కానీ విషయ పంచకాన్ని గుర్తించి దాని వెంటబడిపోకూడదు. విషయ పంచకం పాము వంటిది. విషయ విషధరై పంచభిర్మర్మ సంధై అంటుంది. విషయ పంచకం అనేది ఆ ఇంద్రియ ధర్మాలకు వాటి ద్వారా స్వీకరించబడి అజ్ఞానం అనేటటువంటి విషం ఆవరించి ఉపాదానం చేత, ఉపాధి చేత పరిమితించబడిపోతుంది. సరే, బ్రహ్మ దర్శనముతో జగద్భ్రాంతి అంతరించును. అంతే. మరి మనకు జగద్భ్రాంతి ఎందుకని అదృశ్యం కావడం లేదు? జగత్తునే మనం సత్యంగా చూస్తున్నాం కాబట్టి. మనము జగత్తుతో తాదాత్మ్యం చెంది జగత్తును అర్థం చేసుకొనుటకు ప్రయత్నించుట వలన జగత్తు యొక్క వాస్తవ స్వరూపము గోచరించుట లేదు. అది కలిసిపోతున్నాను. ప్రాబ్లం అంతా బుద్ధిలో ఉంది. బుద్ధి కర్మానుసారిణి అన్న సూత్రం ప్రకారం కర్మలో బుద్ధి కలిసిపోతుంది. నిజానికి బుద్ధి విడిగా ఉండాలి. అది వస్తు జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటిది బుద్ధి. అది ఎప్పుడూ కూడా నిమిత్త కారణాన్ని లక్షించాలి, సర్వకారణాన్ని లక్షించాలి, మహాకారణాన్ని లక్షించాలి.
మూల కారణాన్ని అన్వేషించాలి. బుద్ధి అందుకు ఇచ్చాడు ఈశ్వరుడు. అయితే ఈ బుద్ధికి ఉన్న పెద్ద బలహీనత ఏమిటట అంటే, ఏ కర్మతో వస్తే ఆ కర్మలో కలిసిపోతుంది. అంటే ఇవాళ ప్రపంచం ఇది, ఇవాళ ఆలోచన ఇది, ఇవాళ పని ఇది, ఇప్పటి పని ఇది, ఇప్పటి ఫలితం ఇది. ఇలా బుద్ధి నిమ్న దశలో, ఉచ్చ దశలో ఉంటేనేమో బ్రహ్మమును గుర్తు. బుద్ధి ఎప్పుడు నిమ్న దశలో, కింది స్థాయిలో, ఎప్పుడు ఒకటో క్లాసే దానికి ఎప్పుడు ఎల్కేజీ, అది ఎప్పటికీ పీజీ స్థాయికి రాదండి. ఎప్పుడెప్పుడైతే కేజీ లెవెల్లో, కిండర్ గార్డెన్ లెవెల్లో ఆలోచిస్తుందో అప్పుడప్పుడు అది జగత్తుతో కలిసిపోతుంది, తాదాత్మ్యత చెందింది. తాదాత్మ్యత చెందింది అని ఏం చేయాలి? వేరు చేయాలి. మొట్టమొదటి పిల్లవాడిని ఆటబొమ్మల ప్రపంచంలో మునిగిపోయి ఏం చేయాలి? ఆటబొమ్మల ప్రపంచంలో నుంచి పుస్తక ప్రపంచంలోకి మార్చాలంటే ఏం చేయాలి? వేరు చేయాలి. ఆ సంఘంలో నుంచి ఈ సంఘంలోకి మార్చాలి. అందుకని అసత్తు యొక్క సంఘంలో ఉన్నటువంటి వాడిని సత్తు యొక్క సంఘంలోకి మార్చాలి. ఇది సత్సంగం అంటే. బ్రహ్మము యొక్క లక్షణాలను సర్వే సర్వత్రా సర్వగతంగా గుర్తించడమే సత్సంగం అంటే. ఇవాళ సత్సంగం అనే పేరు మీద కలియుగంలో జరిగేటటువంటి వింతలు భ్రాంతులు అనేకం. అక్కడ బ్రహ్మజ్ఞాన విచారణ ఉండదు, అక్కడ ఆత్మ విచారణ ఉండదు. కానీ అన్ని పేర్లు సత్సంగాలే. ఏవో కథలు కాకరకాయలు మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు. ఏవో లోకాభిరామాయణం మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు. అప్పుడు ఏమైంది? అసత్యమైనటువంటి సంఘం ఏర్పడింది, అసత్తుతో సంఘం ఏర్పడింది, జగత్తుతో సంఘం ఏర్పడింది. దేవాలయానికి వెళ్ళి కూడా లోకాభిరామాయణం మాట్లాడేవాళ్ళు ఎక్కువైపోయారు. ఒక మహానుభావుడైనటువంటి మహాత్ముడి దగ్గరికి, క్షేత్రానికి, స్థానానికి వెళతారు, అరుణాచలం వెళతారు, అరుణాచలం వెళ్ళి ప్రశాంతి నిలయం వెళతారు, ప్రశాంతి నిలయం వెళ్ళి లోకాభిరామాయణం, ప్రపంచం గురించి మాట్లాడేవారు. ఏం ప్రయోజనం? ఏం పొందడానికి వెళ్ళావు? ఏం తెలుసుకోవడానికి వెళ్ళావు? ఏం గుర్తించడానికి వెళ్ళావు? అసత్యం. సత్, అసత్, సదసద్విలక్షణం. ముందు అసత్ అంటే ఏమిటి, సత్ అంటే ఏమిటి గుర్తించాలి. సదసద్విలక్షణమే ఉన్న స్థితికి చేరాలి. జగత్తుతో మానసికంగా విడివడి జగత్తును గూర్చి ప్రశ్నించి సత్యమును గ్రహించవలెను. వెరీ ఇంపార్టెంట్. మనసుతో మొట్టమొదట జగత్తులో కలిసిపోకూడదు. జగత్తు నుంచి మనసుని వేరు చేయాలి. వేరు చేసి జగత్తు యొక్క వాస్తవ లక్షణాన్ని గుర్తించాలి. గుర్తించి నిమిత్త కారణంగా సాక్షిగా ఉండాలి. అప్పుడు ఆ జగత్తు, ఆ సంసారం నీ ప్రకాశంలో కలిసిపోయినటువంటి స్థితిని నువ్వు గుర్తిస్తావు. సర్వే సర్వత్రా మూడవస్థలలో సర్వవ్యాపకమై ఉన్నటువంటి స్వరూప జ్ఞాన సప్రకాశ స్థితిని గుర్తిస్తావు. ఆ గుర్తించినటువంటి నిర్వాణ స్థితిలో సహజంగా ఉంటావు. అంతటా ఉన్నది ప్రకాశమే, అంతటా ఉన్నది జ్ఞానమే, అంతటా ఉన్నది చైతన్యమే, అంతటా ఉన్నది సత్ అనేటటువంటి నిర్ణయానికి వస్తాం. చదవ. ప్రపంచము నీలో ఉన్నదా, నీవు ప్రపంచంలో ఉన్నావా? అది ప్రశ్న. ఇప్పుడు ఈ ప్రశ్న అనుసంధానించాలి. ఏ విషయమైనా, ఏ అంశమైనా సరే నేను బలంగా పనిచేసింది అనుకోండి, ఏ లాభ నష్టాలైనా, ఏ ద్వంద్వాలైనా, ఏ సుఖ దుఃఖాలైనా, మరొకటి జనన మరణాలు, సుఖ దుఃఖాలు, పగలు రాత్రి, లాభ నష్టాలు, శోకమోహాలు, ఆకలి దప్పికలు, ఇలా ద్వంద్వాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ నీకు ప్రభావితం అయినప్పుడు వెంటనే నువ్వు ఈ ప్రశ్న వేసుకోవాలి. నాయన, నేను జగత్తులో ఉన్నానా? జగత్తు నాలో ఉందా? విషయ పంచకం యొక్క ఆసక్తిని, ప్రేరణని పొందినప్పుడు ఈ ప్రశ్న వేసుకోవాలి. జగత్తు నాలో ఉందా? నేను జగత్తులో ఉన్నాను. నేను జగత్తులో ఉంటే నేను జీవుడు, జగత్తు నాలో ఉంటే నేను బ్రహ్మ. ఇంతే తేడా. స్పష్టమైనటువంటి నిర్ణయ క్రమాన్ని ఆత్మవిచారణలో పొందాలి. జగత్తులో గనక నేను మునిగిపోయి ఉంటే, జగత్తులో గనక నేను కలిసిపోయి ఉంటే, జగత్తు నాకంటే భిన్నమని, అన్యమని, భోగ్యమని నాకు గనక తోస్తే నేను జీవుణ్ణి. జగత్తు నాయందే సృష్టి స్థితి లయములుగా జరుగుతూ ఉన్నది. నేను నిమిత్త మాత్రుడను, నేను సాక్షిని, నేను బ్రహ్మమును, నేను సర్వగతమును, నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన అనే నిర్ణయ క్రమాన్ని ఎవరైతే పొందారో వాళ్ళు జగత్తుతో కలిసిపోవడం లేదు, జనన మరణ భ్రాంతిని పొందడం లేదు. హరి ఓం.
శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. నమస్కారం గురుగారు. సాయిరామ్. నమస్కారం సార్.